కనిపింపదే నేడు కాకతీయ ప్రాజ్య సామ్రాజ్య జాతీయ జయ పతాక. వినిపింపదే నేడు విద్యానగర రాజ్య సభలోని విజయ దుందుబుల మోత. చలగదే నేడు బుబ్బిలి కోట బురుజుపై తాండ్రపాపయ తలలబాకు. నిపచ్చరంబయ్యనే నేడు వీర పల్నాటి యోధుల సింహనాదలక్ష్మి. చెక్కు చెదరని ఏనాడు మొక్కవోని ఆంధ్ర పౌరుషమి పుడద్వర్ణమయ్యే. మరల ఒక మార ఎనుకకు మరలి చూచి దిద్దుకోవమ్మ బిడ్డల తెలుగు తల్లి, దిద్దుకోవమ్మ బిడ్డల తెలుగు తల్లి. కాకతీయుల ప్రాచీన కళా వైభవాన్ని ఘనతను చాటే శిథిల శిల్ప వైభవం ఇది కాకతీయుల కోట, కాకతీయుల రాజప్రాసాదము. ఈ కోటను రాణి రుద్రమదేవి నిర్మించారు. ఆ ఘట వైభవాన్ని తెలియజేస్తూ మనకు ఇక్కడ ఈ శిథిల శిల్ప వైభవం ఇక్కడ కొలువై ఉన్నది. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి తెలుగువారి గత వైభవాన్ని గుర్తు చేస్తూ చెప్పిన పద్యంలో ప్రస్తావించిన కాకతీయుల రాజధాని నగరము ఓరుగల్లు కోట ఇది. చుట్టూ అగర్తలు, బలమైన రాతి ప్రాకారాలతో సువిశాలమైన శత్రు దుర్భేద్యమైన ఈ ఓరుగల్లు కోటను రాణి రుద్రమదేవి నిర్మించారు. మార్చి 19వ తేదీన కాకతీయుల కాలంలో నిర్మించిన సుప్రసిద్ధ చారిత్రాత్మక దేవాలయము రామప్ప దేవాలయాన్ని, హనుమకొండలోని 1000 స్తంభాల దేవాలయాన్ని సందర్శించిన తర్వాత ఈ ఓరుగల్లు కోటను చూశాము. ఇది ఒకనాడు కాకతీయ సామ్రాజ్య రాజధాని నగరం. ప్రస్తుతము రాతి ప్రాకార ఈ కీర్తి తోరణాలను తెలంగాణ ప్రభుత్వము అధికార చిహ్నంగా స్వీకరించింది. సుబ్బారావు చెప్పిన పద్యాలు గుర్తుకు వస్తాయి. పిల్లలు ద్రవించి ఏర్చినవి చిన్నములైనవి తుంగభద్ర లోపల. గుడిగోపురంబులు సభాస్థలులైనవి కొండముచ్చు గుంపులకు. చరిత్రలో మునిగిపోయిన ఆంధ్ర వసుంధరాధికోజ్వల విజయ ప్రతాపరభసంబక స్వప్న కథా విశేషమై మనం ప్రతిరోజు పాడుకునే ప్రార్థనా గేయము మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటలో
రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి అని ప్రస్తావించుకుంటాం.